వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత ఇప్పటివరకు మనం ఎలాంటి వీడియోని చేయలేదు. సో వంశీ గారు అరెస్ట్ అవ్వడం, తర్వాత వాళ్ళ భార్య మాట్లాడడం, దాని తర్వాత మన పులివెందుల పులి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కూడా వంశీ గారిని ములాఖాత్ అయిన తర్వాత ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడిన మాటల గురించి మనం ఈ వీడియోలో డీప్గా డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి వీడియో లెంత్ ఎంత వస్తుంది అనేది నాకైతే ఐడియా లేదు. సో ఎక్కువసేపు రావచ్చు, బట్ కొంత ఓపిక తెచ్చుకొని ఈ వీడియోని పూర్తిగా చూడడానికైతే ప్రయత్నం చేయండి మీరంతా. సో ముందుగా మన పులివెందుల పులి గారు ఏం మాట్లాడతారనేది మనం ప్లే చేస్తూ డిస్కస్ చేద్దాం. సో మీకు అవగాహన ఉండడం కోసం దాన్ని మీ ముందే ప్లే చేస్తాం, చూడండి. నీకు నచ్చని వాడిని దొంగ సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తా ఉన్నారు, దొంగ కేసులు వీళ్ళే పెడతా ఉన్నారు, దొంగ సాక్ష్యాలు దొంగ కేసులు పెట్టి ఇల్లీగల్ గా మనుషులు తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తా ఉన్నారు. అరెస్టులు చేసి నెలలు జైలులో పెట్టే కార్యక్రమాన్ని జరుపుతా ఉంది. నిజంగా డెమోక్రసీ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయిందో చెప్పడానికి అందుకే వంశీ కేసు ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నాం. అంటే మాకు కూడా ఒక అనుమానం వస్తూ ఉందండి. జనరల్గా ఒక మనిషిని అరెస్ట్ చేసి నెలలు జైల్లో పెడితే అది డెమోక్రసీని నాశనం చేసినట్టు, పోలీసు వ్యవస్థ సరిగా పనిచేయనట్టు, దొంగ సాక్ష్యాలు తీసుకొచ్చినట్టు, ఒక మనిషి పైన కక్షపూరిత రాజకీయం చేసినట్టు అని మీరు భావిస్తే, మరి 2013లో మీరు కూడా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఆయనని 2 నెలలు జైల్లో పెట్టి మీరు సాధించింది ఏంది? మీరు చేసిన రాజకీయం ఏంది? అంటే 200 కోట్ల కోసం ఆయన ఏదో కాంట్రాక్ట్ ఇచ్చిండని చెప్పి ఏదో గేమ్స్ గురించో ఏదో సంథింగ్ ఒక 200 కోట్లు, ఆ 200 కోట్ల అవినీతి కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి 2 నెలలు జైల్లో పెట్టిళ్ళు. ఆ తర్వాత ఆ కేసులో జరిగిన పురోగతి ఏంది? మరి కోర్టు హియరింగ్స్ ఎంతవరకు వచ్చింది? అంటే 2013 నవంబర్ సెప్టెంబర్ మధ్యలో ఆయన అరెస్ట్ అయినట్టున్నాడు. మొత్తానికి 2013 ఎండింగు, 2014 పూర్తయిపోయింది. 2013 ఉంటుంది, 2023, 2024, 25 కూడా 2 నెలలు పూర్తయిపోతుంది. ఇప్పుడు సగం దాటిపోయింది. అంటే సంవత్సరం మీద 2-3 నెలలు అయిపోయింది. ఇంచుమించుగా 15 నెలల ఈ వ్యవధిలో ఈ కేసుని ఎన్నిసార్లు కోర్టు ముందుకు హియరింగ్స్ కోసం పట్టుకొచ్చిళ్ళు, అందులో ఈయన ఏం వాదించిండు, మరి ఇందులో చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేంది, ఆ తప్పుని మీరు ఏ ప్రకారంగా నిరూపించిళ్ళు, మరి అతని పైన ఎన్ని రోజులు జైలు శిక్ష పడే అవకాశం ఉంది, మరి అతను బెయిల్ మీదనే బయటకు వచ్చిందని చెప్పి ఆ మధ్యలో మీరు పోస్టులు వేసిళ్ళు కదా. మరి 200 కోట్ల అవినీతి కేసులో చంద్రబాబు నాయుడిని మీరు 2 నెలలు జైల్లో పెట్టి ఆ తర్వాత మీరు చేసిన ఆ దర్యాప్తు ఏంది, అందులో చంద్రబాబు నాయుడు గారు వాటా ఎంత, టీడీపీ చేసిన తప్పు ఏంది అనేది ప్రజలకు అర్థమయ్యేలాగా మీరు చెప్పిల్లా, లేకపోతే మీరు కూడా మీరు చెప్పినట్టుగానే రివెంజ్ పాలిటిక్స్ చేసిల్లని ఒప్పుకుంటాలా? ఈయన నా సూటి ప్రశ్న. దీనికి సమాధానం చెప్పండి ఎవరన్నా ఉంటే. జగన్ రెడ్డి ఫ్యాన్స్ ఉంటారు కదా మన వాళ్ళంతా, చెప్పండి ఒకసారి. ఎందుకంటే అయిపోయింది, కోర్టులో నడుస్తుంది, కేసు నడుస్తుంది. మరి ఏది? ఎన్నో హియరింగ్ వచ్చింది, ఎన్నిసార్లు హాజరయ్యారు, మరి ఏం చెప్పిల్లు అక్కడ కోర్టులో? 200 కోట్లు నిజమా కాదా? మరి చంద్రబాబు తిన్నడా తినలేదా? ఎంతవరకు వచ్చింది అది? నెక్స్ట్ ఉదాహరణ చెప్తా ఉన్నా. ప్రజాస్వామ్యం నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయింది అని అంటే, నిన్న కూడా చూసాం పిడుగురాళ్ళలో మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక పిడుగురాళ్ళలో 33 మంది ఉంటే కార్పొరేటర్లు 33 మంది వైసీపీనే గెలిచింది. మరి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కనీసం ఒక్కడు కూడా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏకంగా పిడుగురాళ్ళ వైస్ ప్రెసిడెన్సీ సీటు ఒక్క సభ్యుడు కూడా లేని ఆ సీటును వీళ్ళు సిగ్గు లేకుండా మేమే గెలుచుకున్నాము అని చెప్పుకుంటా ఉన్నారు అని అంటే, నిజంగా పోలీసులు అనే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ స్థాయికి దిగజారిపోయి. అంటే ఇక్కడ మీకు తెలుసో లేదో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాజీ ముఖ్యమంత్రి పేరుకు కానీ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే, అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ లేకపోతే అభ్యర్థులకు కానీ విన్నింగ్ రేషియో ఎక్కువగా ఉంటుంది. 90% స్టేట్లో వైసీపీ ఉంటే వైసీపీ అభ్యర్థులే గెలుస్తారు. ఈ జీపీ ఎలక్షన్స్లో కానీ లేకపోతే పరిషత్ ఎన్నికల్లో కానీ లేకపోతే మీరన్నట్టు మున్సిపల్ ఎలక్షన్స్లో కానీ.
అంటే గతంలో 150 సీట్లు మీకు వచ్చినాయి కాబట్టి మీరు అన్నట్టు 17 సీట్లు ఏదో సంథింగ్ అన్నారు కదా, ఆ 17 సీట్లు మాకు వచ్చినాయి మీరు విర్రవీగుతారు కదా. ఆ టైంలో మీకు వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే స్టేట్లో మీరు పవర్లో ఉన్నారు. 150 సీట్లతోటి సీఎం అభ్యర్థి మీరే, ఎమ్మెల్యే అభ్యర్థులు మీరే కాబట్టి మీ తరపు అక్కడ మున్సిపల్లో మొత్తం మీరే గెలిచిరా మున్సిపాలిటీ అంతా. తర్వాత ప్రభుత్వం చేంజ్ అయిపోయింది, కూటమి అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కాబట్టి అక్కడ మేయర్లు చేంజ్ అవుతారు, ఉప మేయర్లు చేంజ్ అవుతారు, ప్రెసిడెంట్లు చేంజ్ అవుతారు, ఉప సర్పంచులు చేంజ్ అవుతారు, ఎంపీటీసీలు చేంజ్ అవుతారు, ఎంపీపీలు చేంజ్ అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు, జెడ్పీపీలు కూడా అవుతారు. ఎమ్మెల్యేలే మారిపోయిళ్ళు, సీఎంఏ మారిపోయిండు, ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఈ మేయర్లు సర్పంచులు ఉప సర్పంచులు మారరా? ఏం మాట్లాడతారు? కొద్దిగా బుర్రున్నట్టు మాట్లాడరు. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉన్నారని చెప్పడానికి నిదర్శనం తిరుపతిలో 49 సీట్లకు 48 సీట్లు వైసీపీ గెలిచింది. తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఒకటే. అటువంటి చోట డెప్యూటీ మేయర్ పోస్టు పోలీసుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసుకుని బస్సుల నుంచి కిడ్నాప్ చేసుకొని పోయి డెప్యూటీ మేయర్ మేమే గెలుచుకున్నామని వాళ్ళు ప్రకటించుకుంటా ఉంటే పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయినారు తెలుగుదేశం హయాంలో అని చెప్పడానికి ఇంకో నిదర్శనం. అంటే నాకు ఒకటి అర్థం కాదండి, జనరల్గా మీరు కూడా 151 సీట్లు వచ్చినప్పుడు మీరే 48 సీట్లకు 47 మీరే గెలిచారు అంటే మరి మీరు కూడా మీ అభ్యర్థుల్ని మభ్యపెట్టి అక్కడ జనాల్ని మభ్యపెట్టి కిడ్నాపులు చేసి అవతలను బెదిరించి భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి మీరు కూడా గెలిచిల్లని మేము భావించాలా? నాకు అర్థం కాదు. ఒరే సన్నాసులారా, జనరల్గా కొద్దిగా సెన్స్ వాడుర్రి. అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అభ్యర్థులు మీ వాళ్ళు గెలిచిళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా ఓటర్లంతా ఎమ్మెల్యే ఎవడు అందుబాటులో ఉన్నాడు చూసే వేస్తారు. అర్థమవుతుందా మీకు? టీడీపీ ఎమ్మెల్యే అక్కడ ఉంటాడు కాబట్టి ఆడికే వాళ్ళ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు ఓట్లు పడతాయి. అది మినిమం సెన్స్. గతంలో మాకు వచ్చినట్టే మీకు 150 సీట్లు వచ్చినాయి కాబట్టి అప్పుడు మీకు వచ్చినాయి. ఇప్పుడు 164 సీట్లు కూటమికి వచ్చినాయి కదా, మరి కూటమి అభ్యర్థులే గెలుస్తారు కదా. దీంట్లో కూడా మీరు ఆశ్చర్యపోయి అంటే మీ అంత కొండేరు ఇంకోలేడు. తుని నియోజకవర్గంలో 30 కార్పొరేటర్ల స్థానాలు 30 వైసీపీ గెలిచింది. తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక్కడంటే ఒక్క అభ్యర్థి కూడా లేడు. మరి అలాంటి చోట ఎన్నికలు జరిగితే అలాంటి చోట వైస్ ప్రెసిడెన్సీ వయసును ఎన్నుకునే వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే వైసీపీ మీ జగన్మామని ఎవరు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదబ్బా. అతనే ట్రోల్ చేసుకుంటారు తెలుసా. వయసుని ఎన్నుకుంటారా? అసలు ఏంది నీ బాధ? ఏంది నాకు అర్థం కాల మామ, జగన్మామ. అసలు నీ బాధ ఏంది? జనరల్గా ఒక ప్రతిపక్ష నాయకుడు కానీ లేకపోతే ఒక అపోజిట్ పార్టీకి సంబంధించిన మనిషి కానీ మాట్లాడతాడంటే మనకు భయం వేస్తుంది. అవతల ఉన్న పార్టీ కార్యకర్తలకు భయం వేస్తుంది. అమ్మని అమ్మ వీడు మాట్లాడుతాడు, మనం ఏమని కౌంటర్ వేయాలా, ఏం కథ ఎట్లరా అని చెప్పి. కానీ జగన్ రెడ్డి మాట్లాడుతా అంటే అవతల వాళ్ళు రిలాక్స్, ఓకే బాయ్స్ రిలాక్స్, పట్టించుకోకంటారా బాబు, మీరు కూల్గా ఉన్నారా అంటారు. కానీ ఆ సొంత పార్టీ కార్యకర్తలు మాత్రం అమ్మ మనోడు వచ్చిండయ్యా, ఏం మాట్లాడతారా, ఏ ఆనిముత్యం వదిలిపెడతారా. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, కన్నడ, మలయాళీ, బెంగాలీ, తమిళం, ఈ భాషల్లో లేని పదం ఎక్కడ ఊడిపడుతుందో అన్న భయం ఊడిపడుతుంది పాపం వాళ్ళకు. ఆ భయంతో జనాలు కూడా వస్తాయి ఒక్కొక్కరికి. ఎందుకంటే కొత్త పదాలు కొట్టుకొస్తాడు. జగన్ రెడ్డి గురించి తెలిసిందే కదా, ఏదో పట్టాన ఒప్పుకోడు. ప్రతి దాంట్లో ఏలు పెడతా ఉంటాడు, ప్రతి దాంట్లో వాగి కొత్త పదాలు సృష్టిస్తూ ఉంటాడు. అంటే అది ఆయన సృష్టించడం కాదు కానీ జనరల్గా అతను కొంచెం నత్తి వల్ల పాపం కొత్త పదం ఊడిపడుతుంది అన్నమాట నోట్లో నుంచి. ఎన్నిక జరిగితే వైసీపీకి ఎలాగో వైసీపీ వాళ్ళను దౌర్జన్యం చేసి తీసుకునే పరిస్థితి లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికనే పోస్ట్ పోన్ చేశారు. అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా ఎన్నికలు జరపరు. కోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులకు సంబంధించిన పరిస్థితి. నిజంగా కొద్దిగా సెన్స్ వాడండి మిస్టర్ 151 మంది ఎమ్మెల్యేలతో గెలిచిన మాజీ ముఖ్యమంత్రి గారు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఒక అనుకూలమైన గాలి వీచినప్పుడే వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్కి వెళ్తారు. ప్రభుత్వం మారకపోతే అంటే జనరల్గా 5 సంవత్సరాలకు ఒకసారి ఎట్లా పెడతారో అట్లా రెగ్యులర్గా పెడతారు.
కానీ ప్రభుత్వం మారితే మాత్రం వాళ్ళ సంక్షేమ పథకాలు ప్రజలకు అందిన తర్వాత, వాళ్ళ అభివృద్ధి ఫలాలు జనాలందరికీ రీచ్ అయిన తర్వాత, వాళ్ళపైన ప్రజలందరికీ ఒక నమ్మకం, ప్రేమ, అభిమానం ఏర్పడిన తర్వాత, పర్లేదురా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచిగా రూలింగ్ చేస్తూ ఉందని చెప్పి జనాలంతా అనుకున్న తర్వాత మనం ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు, మనం ఎన్నికలు జరిపించవచ్చు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని ఆ తర్వాత ఎలక్షన్స్కి దిగుతారు. లైవ్ ఎగ్జాంపుల్ మా తెలంగాణ స్టేట్ని తీసుకోండి. ఆంధ్ర దాకెందుకు, మా పక్కనే ఉంది కదా, వేరే ఎక్కడికో అవసరం లేదు, మీ పక్కనే కదా తెలంగాణ స్టేట్. ఇక్కడ చూడండి, మాకు సర్పంచ్ పదవికాలం అయిపోయి సంవత్సరం దాటిపోయింది. అట్లనే ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పదవికాలం అయిపోయి కూడా సంవత్సరం కావస్తూ ఉంది. దాని తర్వాత మున్సిపల్ ఇవన్నీ కూడా అయిపోయినాయి, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. అయినా కూడా ఇంకా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టట్లా మాకు. పంచాయతీ ఎలక్షన్స్ కానీ, పరిషత్ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ జరగట్లే మాకు. ఎందుకు? ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 1 ఇయర్ పైన, అంటే ఒక 15 నెలలు అట్లయింది. ఈ 15 నెలల కాలంలో జనాలకు అందాల్సిన సంక్షేమ పథకాలు ఇంకా పూర్తిగా అందలేదు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఇంకా జనాలందరికీ చేరువ అవ్వలేదు. ప్రజలందరికీ ఇంకా పార్టీ పైన ప్రేమ, అభిమానం ఏర్పడలేదు. కాబట్టి వాళ్ళందరికీ మన సంక్షేమ పథకాలు మనం ఇవ్వాలనుకున్న ఈ మహాలక్ష్మి స్కీమ్ కానీ, లేకపోతే 500 గ్యాస్ కానీ, లేకపోతే 200 యూనిట్ ఫ్రీ కరెంట్ కానీ, లేకపోతే రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, తర్వాత ఇంకేం స్కీములు పెట్టిలో ఆ స్కీములన్నీ అందిన తర్వాతనే జీపీ ఎలక్షన్స్కి దిగుదామని చెప్పి వాళ్ళు కామ్గా కూర్చొని వాళ్ళ ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. అట్లనే టీడీపీ కూడా అంతే, వాళ్ళకు అనుకూలంగా గాలి వచ్చినప్పుడే చేస్తారు. లేదు 5 ఇయర్స్కి ఒకసారి బరాబర్ పెట్టాల్సిందే అనుకుంటే గట్టిగా మాట్లాడితే జీపీ ఎలక్షన్స్కి స్టేట్లో ఉన్న పార్టీకి సంబంధం లేదు. మరి ఇది ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. అంటే కాసేపు మనం బియాండ్ పాలిటిక్స్ మాట్లాడితే సర్పంచ్ అభ్యర్థికి రాజకీయ పార్టీకి సంబంధం లేదు. అందుకే ఆడికి పార్టీ గుర్తులు రావు. ఉంగరం, బ్యాటో, బాలో, కప్పు సాసరో, విమానం గుర్తో, కత్తెర గుర్తో ఇవి వస్తాయి. కానీ ఓటర్లు ఏం ఆలోచిస్తారు? ఇక్కడ ఎమ్మెల్యే ఎవరున్నారు, ఏ పార్టీ వాడున్నాడు, వాడికి అనుకూలంగా మన గ్రామంలో ఎవడు పోటీకి దిగుతాడు సర్పంచ్గా, వాడికి వేస్తేనే ఎమ్మెల్యే నుంచి ఫండ్స్ వస్తాయి అనుకుంటారు. బట్ నిజానికి అది కాదు. కానీ జనాలు అట్లున్నారు కాబట్టి మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కంపల్సరీ ఆ పాజిటివ్ వైపు వచ్చిన తర్వాతనే దిగుదామని చెప్పి దిగుతూ ఉంటారు. టీడీపీ చేసేది కూడా అదే. దాంట్లో తప్పే ఉందిరా సన్నాసి అని నాన్న ఉంది కానీ అనను నేను. పరిస్థితి పాలకొండలో కూడా అంతే.